Dear students, good morning to you all. I am Suhasini, JL in MPHW course. In MPHW second year course, there are 3 papers are there apart from English and GFC. So today I am dealing with the second year first paper, that is midwifery. What is mean by midwifery? Midwifery అనే పేపర్ యొక్క మీనింగ్ ఏంటి? Yes, midwifery is the study of the pregnancy, delivery and postpartum period and care of the newborn baby, and after that the reproductive health of the mother. ప్రసవ శాస్త్రము, మిడ్వైఫరీని తెలుగులో ప్రసవ శాస్త్రం అని అంటారు. ప్రసవ శాస్త్రం అనగా తల్లి యొక్క గర్భమును గురించి, ప్రసవమును గురించి, ప్రసవం తర్వాత గల కాలంలో చేసే పరిచర్య గురించి, మరియు బిడ్డ యొక్క సంరక్షణ గురించి, అదేవిధంగా తల్లి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని తెలియజేసే శాస్త్రాన్నే మిడ్వైఫరీ అని అంటారు. సో ఇన్ దట్ మిడ్వైఫరీ different units are there. Today I am going to start the first unit, that is human reproductive system. Yes, the first unit, human reproductive system, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. So our body is made up of by different systems in the body. For example, digestive system, respiratory system and circulatory system. మానవ శరీర నిర్మాణము అనేకమైన వ్యవస్థలతో నిర్మితమైంది. ఈ వ్యవస్థలు అన్నీ కలిసి శరీర నిర్మాణాన్ని జరిగించాయి. ఉదాహరణకు జీర్ణకోశ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ అండ్ circulatory system, రక్త ప్రసరణ వ్యవస్థ. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ సిస్టమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. ఇలాగా మన శరీరము, మానవ శరీరము అనేకమైనటువంటి వ్యవస్థలతో నిర్మితమైంది. ఇన్ దట్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది కూడా మన శరీరంలో ఒక భాగం. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మగవారిలో ఒక రకంగా, ఆడవారిలో ఒక రకంగా ఉంటుంది. ద హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్, బట్ వేరియస్ ఆల్ ద సిస్టమ్స్ ఆఫ్ ది బాడీ, జస్ట్ నౌ ఐ టోల్డ్ GI సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ రెస్పిరేటరీ సిస్టమ్, ఆల్ దీస్ ఆర్ సేమ్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. జీర్ణకోశ వ్యవస్థ కానీ, శ్వాసకోశ వ్యవస్థ కానీ, అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా స్త్రీలలో మగవారిలో ఒకే రకంగా ఉంటాయి. బట్ వెన్ యూ కమ్స్ టు ది హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు వచ్చే లోపల దిస్ ఈస్ డిఫరెంట్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. స్త్రీలలో పురుషులలో డిఫరెంట్గా ఉంటుంది. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనము చాలా ముఖ్యమైనటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఎందుకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది మనకు అవసరం? వై రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్? ఎందుకు అవసరం? ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణకోశ వ్యవస్థ. మన శరీరంలో తీసుకున్న ఆహారం ఏ విధంగా జీర్ణం అవుతుందో తెలుసుకోవడానికి మనకి జీర్ణకోశ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎందుకు అవసరం మనకి? ఎందుకు రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అవసరం మనకి అని మనం చూసినట్లయితే, వన్ ఈజ్ టు బ్రింగ్ అవుట్ ది చిల్డ్రన్ ఆర్ ప్రొడ్యూస్ చిల్డ్రన్. మానవ సంతతిని అభివృద్ధి చేయడానికి హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్, ఒక భాగము, పిల్లలను లేదా సంతాన
very, very important. Not only at the same శుక్ర కణాలను రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా టు ప్రొవైడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఫర్టిలైజేషన్. సో ప్రత్యుత్పత్తికి కావలసినటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వన్ ఈజ్ చైల్డ్ బర్త్ అండ్ లాక్టేషన్. ప్రసవం జరగడానికి మరియు పాలను ఉత్పత్తి చేయడానికి the female reproductive system is very, very important. So to produce children, to receive sperms, to provide good environment for fertilization and childbirth and lactation. Already I told to produce children. So this is very, very important. That's why we have to come to know the ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను గురించి తెలుసుకోవాలి. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ female reproductive system parts are divided into two. రెండు భాగాలుగా చేయబడింది. నంబర్ 1 external reproductive organs. బాహ్య ప్రత్యుత్పత్తి అవయవాలు. రెండవది internal reproductive organs. External reproductive organs and second one is internal reproductive organs. బాహ్య ప్రత్యుత్పత్తి అవయవాలు, అంతర ప్రత్యుత్పత్తి అవయవాలు. సో at the same time accessory organs are there. కొన్ని యాక్సెసరీ అవయవాలు కూడా ఉన్నాయి. లైక్ బ్రెస్ట్ అండ్ mammary glands. Breast and mammary glands. But these two are very, very, very important. External reproductive organs and internal reproductive organs. బాహ్య జననేంద్ర వ్యవస్థ యొక్క అవయవాలు, అంతర జననేంద్రియ వ్యవస్థ ఆర్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అవయవాలు. We will see one by one. What are the parts included in the external reproductive organs? బాహ్య ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలను మనం చూద్దాం. ఏమేమి ఉన్నాయి? So totally the external reproductive organs all together, these all organs are collectively together called as vulva. బాహ్య ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అవయవాలన్నిటినీ కలిపి వల్వా అని అంటారు. సో ఇట్ ఇంక్లూడ్స్ నంబర్ 1 mons pubis, labia majora and labia minora, clitoris, urethral orifice, vaginal orifice, next hymen,
Bartholin glands. Perineum. So these are the parts of the external reproductive system. So all these parts are called as vulva. ఇవన్నిటిని కలిపి ఒకే వర్డ్ కింద దానిని మనము స్పెల్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ as vulva. So number 1, mons pubis, labia majora and labia minora, clitoris, urethral orifice, vaginal orifice, hymen, Bartholin glands and perineum. These are the parts included in external reproductive organs. ఇవన్నీ కూడా బాహ్య ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు. We will see in the diagram. So this is external reproductive system, bahya jananendriya vyavastha. So this is called as mons pubis. It is in the middle, madhya bhagamlo undi. It is above the legs, పాదాల పై భాగంలో ఉంది. It is above the legs. So when a girl reach puberty, so the mons pubis is covered by hair. హెయిర్ తో కప్పబడి ఉంటుంది. ఎప్పుడు ఒక స్త్రీ లేదా ఒక అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు, ప్యూబర్టీ ఏజ్కి వచ్చినప్పుడు, ద mons pubis is covered by hair. Mons pubis is contains tissue and skin. ఇది టిష్యూతో మరియు స్కిన్ తో తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్, immediately after that, after the mons pubis, there is two lip-like structures. పెదవి లాంటి, పెదవి ఆకారము లాంటి లేదా పెదవి లాంటి భాగాలు మనకు కనపడతాయి. These are called as labia majora and labia minora. These are the longitudinal skin folds. These are called as longitudinal skin folds. That means పొడవుగా ఉంటాయి. This is made up by skin, చర్మముతో, fat, so the labia majora is and labia minora both are longitudinal skin folds and made up of by skin, fat, fibrous tissue and sebaceous glands. So this is covered the entire, these two are covers the entire vulva. Vulva nu kappi unchutayi. Next, immediately after the mons pubis, కింది భాగంలో, మాన్స్ ప్యూబిస్ కింది భాగంలో మనకి క్లైటోరిస్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ క్లైటోరిస్. దిస్ part is called as clitoris. So it is immediately below the mons pubis and it is a very sensitive or sensory organ. It is a sensory organ. It contains sensory nerves. Next one is, immediately we have the urethral orifice. Urethral orifice or opening. Urethral opening. So the urethral opening helps the human body to pass the urine from the bladder. బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి రావడానికి యురెథ్రల్ ఆరిఫైస్ పనికొస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ వజైనల్ ఆరిఫైస్. వజైనల్ ఆరిఫైస్. సో దిస్ వజైనల్ ఆరిఫైస్ ఈస్ ఆర్ హోల్ ఈస్ in connection with the vagina. The outside of the vagina is
have a opening that is called as vaginal orifice. Vaginal orifice అనేది వజైనా లోపలి భాగం నుంచి బయటికి రావడానికి కనిపించడానికి ఒక రంధ్రం లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ అక్లూడెడ్ బై ఏ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆర్ ఏ మెంబ్రెయిన్ ఇస్ కాల్డ్ యాజ్ హైమెన్. హైమెన్ అంటే వజైనల్ ఆరిఫైస్ ఒక మెంబ్రెయిన్ తో కప్పబడి ఉంటుంది, దానినే హైమెన్ అని అంటారు. నెక్స్ట్ లేబియా మైనోరా కింది భాగం నుంచి దిస్ ఈస్ యానస్. యానస్ వరకు ఉండే భాగాన్ని పెరీనియం అని అంటారు. దిస్ ఈస్ ట్రయాంగులర్ ఇన్ షేప్ అండ్ మేడప్ అప్ బై స్కిన్. చర్మముతో తయారు చేయబడి ఉంటుంది అండ్ ట్రయాంగులర్ ఇన్ షేప్, త్రిభుజ ఆకారంలో ఉంటుంది. సో once again I will tell the parts of the female reproductive system. Number 1, mons pubis. Next, labia majora and labia minora, clitoris, urethral orifice, vaginal orifice and hymen. And nearly the vaginal orifice there are 2 glands. These glands are called as Bartholin glands. These secretes mucus and they have the ducts. ఈ బార్తోలిన్ గ్లాండ్స్ రెండు వైపులా వజైనల్ ఆరిఫైస్ కి రెండు వైపులా ఉంటాయి. ఇవి మ్యూకస్ ని సెక్రేట్ చేస్తూ ఎప్పుడు తడిగా ఉంచుతూనే ఉంటాయి. అండ్ ఇవి నాళాలతో కూడుకున్నటువంటి గ్రంథులు, బార్తోలిన్ గ్లాండ్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ వజైనల్ ఆరిఫైస్ and it is some part of the vaginal orifice is covered by hymen and nearly to that below the mons, below the labia minora, a skin like structure to the anus is called as perineum. Perineum మనకి కనపడుతుంది. So this is triangular in shape and it is contains skin. చర్మముతో తయారు చేయబడి మరి ట్రయాంగిల్ షేప్ లో త్రిభుజ ఆకారంలో ఉంటుంది. సో టోటల్లీ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వల్వా. సో ద ఎక్స్టర్నల్ జెనిటేలియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ ది టైమ్ ఆఫ్ ది లేబర్. ప్రసవం జరిగేటప్పుడు మనకి పార్ట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ పెరినియం ఈజ్ టు నో ది పెరినియల్ టేట్స్. ఏదైనా అక్కడ చిరుగు జరిగిందా, ఎక్కడ చిరుగు జరిగిందని తెలుసుకోవడానికి మనం పెరినియంని ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ఎక్కడైనా యురేత్రలో దెబ్బ తగిలిందా, అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ ఈజ్ దేర్ ఎనీ టేర్ ఇన్ ద యురేత్రా అని తెలుసుకోవడానికి వీ షుడ్ నో ద పార్ట్ ఆఫ్ ది యురేత్రల్ ఆరిఫైస్ అండ్ వజైనల్ ఆరిఫైస్ అండ్ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పార్ట్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ వల్వా. ఇవన్నిటిని కలిపి వల్వా అంటారు. చిల్డ్రన్, ఆర్ యు లిజనింగ్? Students, are you listening? Yes? Have you any doubts? Any doubts unnaya? Yes? So this is about the female external reproductive organs. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాహ్య జననేంద్రియ లేదా బాహ్య ప్రత్యుత్పత్తి అవయవాలు. So once again we will see in the chart. See here, this is vagina. Okay, after that we have the urethra here and this is rectum. Okay, this is labia majora and this is labia minora. This is clitoris. This part is called as clitoris. This part is called as pubic symphysis or symphysis pubis. So this red color is called as bladder. Labia minora, this is labia minora, this is labia majora, this is clitoris and this is vagina. I will tell afterwards about the vagina. Okay, so these are the parts of female reproductive system externally present. బాహ్య జననేంద్రియ వ్యవస్థలోని అవయవాలు. Next we will see the internal parts of the female reproductive system. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అంతర భాగాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అంతర భాగాలు. Number 1, uterus. 1, గర్భాశయము.
fallopian tubes, 2 అండనాళాలు 2, ovaries 2 అండాశయాలు 2. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ వజైనా, యోని భాగము. సో దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంటర్నల్లీ సిచ్యుయేటెడ్ అంతర ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు. గర్భాశయం, అండనాళాలు 2, అండాశయాలు 2 అండ్ వజైనా 1. ఓకే, యూట్రస్ 1, fallopian tubes 2, ovaries 2 and vagina. Okay, I will show the diagram. Yes, so these are the parts of female reproductive system internally situated. See here, both internal and external reproductive organs are arranged in a diagram. So this is uterus, this is fallopian tube and this is ovary. So ఇది గర్భాశయము, ఇది అండనాళము and this is అండాశయము. సో ఈ యూటరస్ కి ముందు భాగంలో బ్లాడర్ ఉంటుంది, వెనక భాగంలో రెక్టమ్ ఉంటుంది. దిస్ ఈస్ రెక్టమ్. ముందు భాగంలో బ్లాడర్ అండ్ వెనక భాగంలో రెక్టమ్ ఉంటుంది. సో దిస్ ఈస్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది యూటరస్. యు సీ దట్ ఈస్ దిస్ ఈస్ యూటరస్, దీస్ 2 ఆర్ fallopian tubes and these 2 are ovaries and this is called as vagina. ఇది గర్భాశయము, ఈ 2 అండనాళాలు, ఈ 2 అండాశయాలు. This is called as vagina. Okay, once again I will show in the diagram. నేను డయాగ్రామ్ వేసి మీకు చూపిస్తాను. స్త్రీ జననేంద్ర వ్యవస్థలోని అంతర ప్రత్యుత్పత్తి భాగాలు. So this is uterus, so this is entirely uterus, ఇది గర్భాశయము. This right and left fallopian tubes, కుడివైపు ఒకటి గర్భాశయానికి, ఎడమవైపు ఒకటి అండనాళాలు ఉంటాయి. రెండోది కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి అండాశయాలు ఉంటాయి. దిస్ ఈజ్ అండనాళం ఆర్ fallopian tube. This is ovary, andashayam. This part is called as vaginal canal or vaginal tube. Vaginal canal or vaginal tube. So these are the internal parts of the female reproductive system. Uterus, 2 fallopian tubes, 2 ovaries and vagina. గర్భాశయము ఒకటి, 2 అండనాళాలు, 2 అండాశయాలు, ఒక వజైనా. We'll see one by one about the functions and the structure of the uterus, fallopian tubes, ovaries and vagina. So first one is uterus. గర్భాశయం గురించి నేర్చుకుందాం. సో గర్భాశయం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగము. ఎందుకు ముఖ్యమైన భాగము? ఎందుకు గర్భాశయము? why uterus is very very important? So the fertilized ovum is developed in the uterus
At the same time, the menstrual cycle is also occur from the uterus. గర్భాశయం అనేది మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ప్రెగ్నెన్సీ లేనప్పుడు, గర్భము ధరించినప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ కోసము, ఋతుచక్రం కోసం ఉపయోగపడుతుంది. రెండవది, ఋతుచక్రము ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత గర్భం ధరించినప్పుడు జైగోట్ అనేది, సంయుక్త బీజం అనేది గర్భాశయములో అభివృద్ధి చెందడానికి, దానికి పోషణను అందించడానికి మరియు మామి ఒక సైడ్ అభివృద్ధి చెందడానికి గర్భాశయము ఉపయోగపడుతుంది. సో అందుకనే గర్భాశయం అనేది చాలా ముఖ్యమైన భాగము. సో యూటరస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద female reproductive system. So here we are seeing uterus. This is called as uterus. So the structure and functions of the uterus we will see. So here you see the structure of the uterus. గర్భాశయం ఏ విధంగా ఉంది మనకి చూడండి. గర్భాశయం ఏ విధంగా ఉంది ఇక్కడ మనకి upside down pear shaped, బాదపు తిరిగి తిప్పి వేసినటువంటి బాదపు ఆకారంలో ఉంది. అప్సైడ్ డౌన్ పియర్ షేప్. ఎక్కడ ఉంటుంది? ఇట్ లైస్ మిడిల్ ఇన్ ద పెల్విక్ క్యావిటీ. ఇక్కడ చూడండి, ఇట్ లైస్ మిడిల్ ఇన్ ద పెల్విక్ క్యావిటీ. పెల్విక్ క్యావిటీలో మధ్యలో ఉంది. ఇట్ లైస్ మిడిల్ ఇన్ ద పెల్విక్ క్యావిటీ. కూపకము మధ్యలో అమర్చబడి ఉన్నది pelvic cavity. Okay, once again I am showing here. So this is gynecoid pelvis. So in the middle of the gynecoid pelvis or pelvic cavity, this is pelvic cavity. So in this pelvic cavity the uterus is situated in the middle. మధ్య భాగములో అమర్చబడి ఉంది. Okay, it is a hollow muscular organ. Hollow muscular organ. ఇది మజిల్ తో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. సాగే గుణం ఉంటుంది. సాగే గుణం ఉంటుంది. ఎందుకు సాగే గుణం ఉంది? వై ద యూటరస్ ఈజ్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. ఒకవేళ మదర్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రెగ్నెంట్ మదర్కి లోపల పిండము పెరగడానికి, సో పిండం పెరిగే కొద్దీ గర్భాశయము దానికి స్థలం ఇవ్వడానికి పెరుగుతుంది. అందుకనే యూటరస్ ఈజ్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. సాగే గుణము ఉంటుంది. ఓకే, సో యూటరస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ది యూటరస్ ఈజ్ అప్సైడ్ డౌన్ and pear shape position and it lies middle in the pelvic cavity. కూపకములో మధ్యలో మరి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ హాలో మస్క్యులర్ ఆర్గాన్. మజిల్ తో నిర్మితమై ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. సాగే గుణము ఉంటుంది. అండ్ ద పార్ట్స్ ఆఫ్ ది యూటరస్, ఏమేం భాగాలు ఉంటాయి యూటరస్ లో? నంబర్ 1 ఫండస్. ఫస్ట్ పార్ట్ ఇన్ ద యూటరస్, గర్భాశయంలోని భాగాలు. ఫండస్, బాడీ ఆర్ కార్పస్, and third one is cervix. So fundus, body or corpus, and third one is cervix. So we'll see here. This is fundus. Fundus of the uterus. గర్భాశయం యొక్క పై భాగాన్ని ఫండస్ అని అంటారు. ఇట్ ఈస్ డోమ్ షేప్. డోమ్ ఆకారంలో ఉంటుంది. ఇట్ ఈస్ బ్రాడ్ అండ్ వైడ్. బ్రాడ్ గా ఉంటుంది అండ్ నారో. ఇక్కడ కొంచెం క్యావిటీ షేప్ లో ఉంటుంది. సో ఇట్ ఈస్ డోమ్ ఇన్ షేప్ అండ్ ఇట్ ఈస్ వెరీ బ్రాడ్. వెడల్పుగా ఉంటుంది. చూడండి, దిస్ ఈస్ వెరీ బ్రాడ్. వెడల్పుగా ఉంది. నెక్స్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్, దిస్ ఈస్ కార్పస్ ఆర్ బాడీ. దిస్ ఈస్ కార్పస్ ఆర్ బాడీ. అండ్ థర్డ్ నారో పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్విక్స్. Third narrow part is called as cervix. This is fundus, this is body, and this is cervix. So the fundus
ఈజ్ ఇన్ డోమ్ షేప్, డోమ్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ వెన్ యూ కమ్స్ టు ది బాడీ అండ్ ద టాప్ ఆఫ్ ది బాడీ ఆర్ ద కార్పస్ ఈస్ వెరీ వైడ్ అండ్ కమ్స్ టు ది డౌన్ ఇట్ ఈస్ నారో. పైన ఇది బాగా వెడల్పుగా ఉంది, కిందికి వచ్చే లోపల కొంచెం నారో అయింది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సర్విక్స్, సర్విక్స్ భాగము. ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది యుటరస్ ఈస్ కాల్డ్ యాజ్ సర్విక్స్. మూడవ భాగాన్ని, గర్భాశయంలో మూడవ భాగాన్ని సర్విక్స్ అంటారు. సర్విక్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ డ్యూరింగ్ ది నార్మల్ డెలివరీ ఆర్ డ్యూరింగ్ ది డెలివరీ టైం. సో ప్రసవ సమయంలో సర్విక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే సర్విక్స్ బయటి భాగము ఒక హోల్ లాగా ఉంటుంది. అది గర్భాశయము సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు విచ్చుకుంటుంది. ఫర్ సర్విక్స్ డైలటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ షుడ్ ఐడెంటిఫై ది సర్విక్స్ డైలటేషన్ వెన్ ద నార్మల్ డెలివరీ ఆర్ ద డెలివరీ ప్రాసెస్. ప్రసవ సమయంలో సో సర్విక్స్ అనేది మనకు చాలా ఉపయోగపడే భాగము. అందుకని యూ షుడ్ నో ది పార్ట్స్ ఆఫ్ ది యుటరస్. సో ఫండస్, బాడీ అండ్ సర్విక్స్. The size of the uterus is 7.5 into 5 into 2.5 centimeters into 2.5 centimeters. So 7.5 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు అండ్ మందము థిక్నెస్ ఇస్ 2.5 సెంటీమీటర్స్. పొడవు లెంత్, విడ్త్ అండ్ బ్రెడ్త్ ఆర్ థిక్నెస్ ఆర్ మందము. ఇది గర్భాశయం యొక్క చుట్టుకొలతలు. 7.5 into 5 into 2.5 centimeters. What is the position of the uterus? Anteversion and anteflexion. Anteversion and anteflexion అంటే యాంటీవర్షన్ అంటే కొంచెం ముందుకు ఉండి వంగినట్లు ఉంటుంది. చూడండి, కొంచెం ముందుకు ఉండి వంగినట్లు ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీవర్షన్ అండ్ యాంటీఫ్లెక్షన్. ద నార్మల్ వెయిట్ ఆఫ్ ది యుటరస్ ఈజ్ 60 grams. 60 గ్రాముల బరువు ఉంటుంది. ఎవరిలో 60 గ్రాముల ఉంటుంది? సాధారణ మహిళలో 60 గ్రాముల బరువు ఉంటుంది. వెన్ ద ఉమెన్ బికమ్ ప్రెగ్నెంట్, ఆ స్త్రీ ప్రెగ్నెంట్ అయితే the weight of the uterus will be increased up to 900 grams. ఆ స్త్రీ యొక్క గర్భాశయము బరువు ప్రెగ్నెంట్ అయిన తర్వాత లేదా గర్భము ధరించిన తర్వాత 9 months లోపల 900 grams బరువు పెరుగుతుంది. సో ద నార్మల్ వెయిట్ ఆఫ్ ది యుటరస్ ఈజ్ ఓన్లీ 60 grams. సో నెక్స్ట్ వన్ ఈజ్ it is mainly important for the development. It gives environment, protection and nourishment of the zygote. ఫలదీకరణం చెందిన అండానికి రక్షణకు, ఆహారానికి, పెరుగుదలకు కావలసినటువంటి అనుకూలమైన వాతావరణాన్ని ఈ బాడీ ఆఫ్ ది యుటరస్ కలగచేస్తుంది. సో ద యుటరస్ ఈజ్ వెరీ వెరీ important organ in the internal parts of the female reproductive system. Okay, once again I will tell. So uterus is upside down and pear shaped part and it lies middle in the pelvic cavity and it is a hollow muscular organ and elastic in nature. And the parts of the uterus is fundus, body and cervix. The dome shape of the part is called as fundus and the middle part is body or corpus and third part is called as cervix. So the normal size of the uterus is 7.5 into 2.5 centimeters and the normal weight is 60 grams. And the position of the uterus is anteversion and anteflexion. Is it clear children about the uterus? గర్భాశయం గురించి వచ్చేసిందా మొత్తము? Any doubts regarding uterus and the parts of the uterus? Yes? X. So, if you have any doubts, I will clarify if time permits. I will tell or I will continue with the other parts
of the female internal reproductive system, that is fallopian tubes, ovaries and vagina. Yes, thank you very much.